సమయస్ఫూర్తి సంయమనం ఉంటే తప్ప ఎత్తైన పర్వతాలు అధిరోహించడం తేలిక కాదు. అలాంటిది చిన్న వయసులోనే పర్వతారోహణలో పరిణితి చెంది ఎత్తైన కొండలు సులభంగా ఎక్కేస్తున్నాడీ కుర్రాడు. 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ బాలానగర్ ఫిరోజ్గూడకు చెందిన పడగంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాల్యం నుంచి కష్టం తెలియకుండా పెరిగాడు. కార్తికేయ సోదరి ఉత్తరాఖండ్లోని రుదుగైరా పర్వతారోహణకు వెళ్తూ తనను తీసుకెళ్లింది. అప్పటి నుంచి పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడీ కుర్రాడు. 2020లో పర్వతారోహణ ప్రారంభించాడు కార్తికేయ. నార్త్ అమెరికాలోని డెనాలి, యూరోప్లోని ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలోని కోసియాజ్కో, భారత్లోని కాంగ్ ఎట్సే 1, 2, ఫ్రెండ్షిప్ పీక్, నేపాల్లోని ఐస్లాండ్ పీక్ అధిరోహించాడు. వీటితో పాటు ఆఫ్రికా ఖండంలోని మౌంట్ కిలిమంజారో, అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ సహా మొత్తం 6 ఖండాల్లో 20కి పైగా పర్వతాలు అధిరోహించి ఔరా అనిపిస్తున్నాడు. సో నేను ది నార్త్ అమెరికాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ దెనాలి, తర్వాత సౌత్ అమెరికాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ అకాంకాగువా, మౌంట్ కోజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ పీక్, మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్ పీక్, మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ అంటార్టికా హైయెస్ట్ పీక్, ఇంకా మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్స్ హైయెస్ట్ పీక్. నేను 75th ఇండిపెండెన్స్ డే రోజు ఈస్ట్ ఇంకా వెస్ట్ సైడ్ నుంచి ఎక్కాను. అండ్ ఐఎమ్ ది యంగెస్ట్ చైల్డ్ టు డూ దాట్. ఇంకా ఇండియాలో నేను మౌంట్ కాంగ్యాత్సే 1 యంగెస్ట్ టు క్లైమ్ దాట్, కాంగ్యాత్సే 2 ఇంకా జోజోంగో 72 అవర్స్లో ఎక్కడానికి నేనే యంగెస్ట్. ఇంకా వేరే పీక్స్ ఫ్రెండ్షిప్ పీక్, ఇంకా నేపాల్లో ఐలాండ్ పీక్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్, కాలాపత్తర్, నాగర్షాంగ్ అవి 2 సార్లు చేశాను. 4 ఏళ్ల వ్యవధిలోనే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు ఈ పర్వతారోహకుడు. ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తే 7 సమ్మిట్స్ పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. మలావత్ పూర్ణ తర్వాత ఎవరెస్టు ఎక్కిన 2వ పిన్న వయస్కుడు అవుతాడు. నేను ఇప్పుడు ఎవరెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈ ఏప్రిల్ 7th నేను ఎవరెస్ట్ కోసం ఇండియా నుంచి పోతున్నాను. మౌంట్ ఎవరెస్ట్ పైన కూడా మన ఇండియా ఫ్లాగ్ గౌరవంతో ఎగిరేయాలనే ఫీలింగ్ నాకు ఉంది. తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే నేను 7 ఖండాలల్లో అధిరోహించిన యంగెస్ట్ పర్సన్ అవుతాను. సో ఐ విల్ బీ ది యంగెస్ట్ పర్సన్ టు క్లైంబ్ మౌంట్ 7 summits, including this. I'll be the second youngest person to climb from India Mount Everest. 2022 ఆగస్టు 15న యూరోప్లోని ఎల్బ్రస్ పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగరవేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందని ఈ మౌంటైనీర్ చెబుతున్నాడు. ఆ పర్వతాన్ని తూర్పు, పశ్చిమ 2 వైపుల నుంచి 24 గంటల్లోనే అధిరోహించి మరో రికార్డు నెలకొల్పాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే పర్వతారోహణలో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు కార్తికేయ. అన్నిటికంటే హైయెస్ట్ పాయింట్స్లలో నేను రీచ్ అయ్యి మన జెండా ఇండియా ఫ్లాగ్ ఎగరేస్తుంటే నాకు ఒక గర్వమైన ఫీలింగ్ వస్తుండే. దాట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ గోయింగ్ టు ద టాప్ ఆఫ్ ది పీక్స్ అండ్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్. నానమ్మ తాత ఏమో ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ ఏమో నన్ను డైలీ ట్రైనింగ్కి తీసుకుపోతుంటుంది, తర్వాత నన్ను డైట్ వండి పెడుతుంటుంది. అన్నిటికంటే ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఏమో వర్కౌట్ ఇంకా డైట్ వల్లనే వస్తుంది. సో దాంట్లోనే చాలా ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల నేను ఫోకస్గా ఉండగలుగుతున్నాను.
పర్వతారోహణతో పాటు వెయిట్ లిఫ్టింగ్లోనూ సత్తా చాటుతున్నాడు కార్తికేయ. అంతేకాక పాఠశాలలు, కళాశాలల్లో ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం తదితర అంశాలపై విద్యార్థులకు తరగతులు చెబుతూ మోటివేషనల్ స్పీకర్గాను ఎదుగుతున్నాడు. ఇప్పుడు మనం మౌంటైనీరింగ్కి పోయేటప్పుడు కొంతమందిది సమిట్ అవుతుంది, కొంతమందిది సమిట్ కాదు. సో దాన్ని మెంటల్గా ఎక్కువ ఫోకస్ చేసి డిప్రెషన్కి పోయే అవసరం ఉండదు. కానీ మనము ప్రివెన్షన్స్ లైక్ సమిట్ అయ్యేటట్టు కొంచెం చూసుకునేటట్టు ఉండడానికి వాటర్ ఇంటేక్ మంచిగా పెట్టుకోవాలి. తర్వాత మన గ్రూప్ లీడర్ ఉంటారు కదా, సో అతని మాట ఫాలో కావాలి. ఎందుకంటే అతను ఆలోచించి చెప్తాడు, అట్లనే చెప్పారు. ఇంకా బడీ పేర్స్ అంటే మౌంటైన్ పైన ఇంత చేంజ్ వచ్చినా కింద పడిపోయి ఏమన్నా కావచ్చు. సో మన ఎక్కడికైనా పోయేటప్పుడన్నా టీమ్మేట్స్కి చెప్పి లేకపోతే టీమ్మేట్స్ వెంబడే పోయేటట్టు చూసుకోవాలి. చిన్న వయసులోనే ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న కార్తికేయ పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదువు, మౌంటైనీరింగ్ ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెబుతున్నారు. మా బాబు కోవిడ్లో ఆల్మోస్ట్ అందరు కిడ్స్ మంచిగా తిని హెల్తీగా మంచిగా తయారైనరు. అట్లా మా బాబు కూడా వన్ ఆఫ్. కోవిడ్ టైంలో మా పాప రుదుగెర మౌంటైన్ ఎక్కుదామని ప్లాన్ చేసుకుంది. ఆ టైంలో వీడు అడిగాడు, అమ్మ నేను అక్కతో వెళ్ళొచ్చా అంటే, నేనన్నా నువ్వు అక్కడ వెళ్ళాక నువ్వు తిండికి ఓర్చుకోలేవు, ఉండలేవు, అక్కడ ఏదంటే అది దొరకదు అని నేను అన్నాను. మా డాటర్ ఏం చెప్పిందంటే, అట్లా అంటే కార్తిక్ ప్రతిదానికి బ్యాక్వర్డే ఉంటాడు, ఒక్కసారి నువ్వు వానికి ఛాన్స్ ఇయ్యి, ఆ ఛాన్స్ వానికి మేబీ హెల్ప్ అవుతుంది, నేను ఉన్నా కదా సపోర్ట్ చేయడానికి అని అన్నది. ఆ ఒక్క వర్డ్కి చలో తను చూసుకుంటా అన్నదానికి ట్రస్ట్ చేసి పంపించాను తనతో. ఎవరన్నా ఏ పేరెంట్ అయినా ఏదైనా కిడ్ చేస్తా అనుకుంటే దానికి సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళు సాధించింది ఏది ఉండదు. ఇద్దరు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు, చెయ్యరని కాదు, వాళ్ళు చేస్తా అని అనుకుంటారు, మనం సపోర్ట్ చేస్తుంటాము. కానీ ఆ టైంకి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఆ బ్యాక్ స్టెప్ తీసుకుంటప్పుడు మళ్ళీ పేరెంట్స్ అన్నది పుషప్ చేయాలి. ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు విశ్వనాథ్ కార్తికేయ. ప్రస్తుతం ఎవరెస్టు అధిరోహించడం కోసం కఠోర సాధన చేస్తున్నాడు. భవిష్యత్తులో త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు ఈ యంగ్ మౌంటైనియర్.